ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. వర్ధిల్లాలి మహాత్మా జ్యోతిరావు పూలే, వర్ధిల్లాలి మహాత్మా జ్యోతిరావు పూలే, వర్ధిల్లాలి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. महात्मा ज्योतिराव వర్ధిల్లాలి బహుజన సమాజ్ పార్టీ వర్ధిల్లాలి ఎస్సీ మైనారిటీ ఐక్యత వర్ధిల్లాలి. జై భీమ్, 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 జై భీమ్. రావాలని కోరుతున్నాం. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ అంబేద్కర్, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్. సార్ కేక్ కట్ చేయండి సార్. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, 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 మహాత్మా జ్యోతిరావు పూలే. వీడియో తీసుకుంటా వీడియో తీసుకుంటా వర్ధిల్లాలి. మా ఆంధ్రాకి వచ్చి మా గ్రామం అదేవిధంగా పుట్టడం, మీరు చేస్తున్న సేవలు, సమాజ యోగము, అంబేద్కర్ ఆలోచన విధానానికి జోహార్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బాబు పొడికరా పట్టుకోండి. ఆయన్ని అంబేద్కర్ని తన గురువుగా ప్రకటించుకొని ప్రపంచ మేధావి చరిత్ర తెలియని వాడు చరిత్రని సృష్టించలేరు అని చెప్తారు. అట్లా
అణగారిన వర్గాలు, అట్టడుగులు ఉన్నటువంటి వర్గాల యొక్క చరిత్రని ఈ దేశం దాచిపెట్టింది. ఎంత దాచిపెట్టినా సరే సూర్యుడి కిరణాల్ని అరచేతను అడ్డం పెట్టి ఆపలేనట్టుగా, ఏది కలకాలం సాగదు అన్నట్టుగా ఈరోజు ఆ భూమి పొరలను చీల్చుకొని ఈ అడగారిన వర్గాల నాయకులు కూడా ఈ దేశం యొక్క గొప్పతనం కోసం, ఈ దేశం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తుల్ని యువకులు గుర్తించాలా. యువకులు మాత్రమే ఈ దేశంలో ఎటువంటి మార్పైనా తీసుకొస్తారు. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద బిఎస్పీ నాయకులు అందరూ ఈరోజు కోట ప్రజలారా, ఈ రోజే కాదు, ఈ నెలంతా కూడా మహానుభావుల పుట్టినరోజులు ఉన్నాయి. ఈరోజు మనం 11వ తేదీన మహాత్మారావు పూలే గారి యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం కోట పట్టణంలో. ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్న మన అశోక్ కాంబ్లీకి మరియు టీంకి కూడా నా ప్రత్యేక అభివందనాలు తెలుపుకుంటున్నాను. మిత్రులారా, మనం చాలా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ప్రతి సమస్యకు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం, పోరాటాలు చేస్తూనే ఉన్నాం. ఈ మధ్యనే ఎస్సీ వర్గీకరణ అయిపోయింది. మాలోళ్ళకి మాదిగల మధ్యలో గొడవలు పెట్టేశారు. మనం కొంతమంది ఈదుల్లో వచ్చి పోరాటం చేశాం, ఉద్యమాలు చేశాం. అయినా ప్రభుత్వం ఏమీ మనం లెక్క చేయలేదు. అదంతా మనకు తెలిసిన విషయమే. ప్రభుత్వం యొక్క నినాదాలు ఏంటంటే, దాని యొక్క మైండ్లో ఏముంటుందంటే, మనల్ని ఎవరైతే వ్యతిరేకిస్తుంటారో, ఎవరైతే ఉద్యమాలు చేస్తుంటారో వాళ్ళని బలహీనపరచాలా. బీసీలు చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే యాక్చువల్గా పూలే గారు ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన నాయకుడు. బట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చాలా వరకు 90% ఎస్సీలే ఉన్నాము, కానీ బీసీ నాయకులు ఎక్కడున్నారో మనకైతే అర్థం కావడం లే. బీసీ నాయకుల్లో చలనం రావాలి. ఎస్సీలు మాదిగలు చాలా చలనంతో ఉన్నారు. ఇప్పుడు రాజకీయ చలనం కానీ, విద్యాపరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ అన్ని రంగాల్లో కూడా ముందడుగు వేస్తున్నారు. బట్ బీసీలు ఇంకా చెంచాగిరి చేస్తూనే ఉన్నారు. మరి ఎందుకు అర్థం కావడంలా. బీసీలు ఒకటే ఒక్క క్వశ్చన్ వేస్తాను నేను. మీరు సపోర్ట్ చేసి మీరు జెండా ఎత్తున్నా మీ యొక్క పార్టీలు టీడీపీ కానీ, జనసేన కానీ, మీ బీజేపీ కానీ, మీ వైఎస్ఆర్సీపీలో కానీ మీరు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందా మీకు? మరి ఎందుకు అలాంటి జెండాలు మోస్తున్నారో నాకైతే అర్థం కావడంలా. మీ పార్టీలు కొన్ని ఉన్నాయి, మీకోసమే పుట్టిన పార్టీలు ఉన్నాయి, మీకోసమే ఉద్యమాలు చేస్తున్న నాయకులు ఉన్నారు. వాళ్ళతో మీరు ఎందుకు కలవడం లేదు? సూటిగా నేను బీసీ సోదరులకి ఈ క్వశ్చన్ వేస్తున్నా, ఈ ప్రశ్న వేస్తున్నా. ఇది నాదే కాదు, ప్రతి ఒక్కరు కూడా అడగజారి బహుజనులందరిలో కూడా ఇదే అనుమానం. బీసీ నాయకులు లేక కాదు, బట్ ఎందుకు మీరు చెంచాగిరి ఇందాక సార్ ఒక పుస్తకం పేరు చెప్పారు. దేశం మొత్తం మీద జ్యోతిరావు పూలే జయంతిని జరుపుకుంటున్నారు. ముఖ్య కారణం ఏంటంటే, ఈ దేశంలో అసమానతని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి. మొట్టమొదటిసారిగా ఈ యొక్క బహుజనులను ఆలోచింపజేసే విధంగా గులాంగిరి అనే పుస్తకాన్ని రాసి మనకందరినీ కూడా మేల్కొల్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే కుల నిర్మూలన పుస్తకం రాశారో, అదేవిధంగా వాళ్ళ గురువు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు అయినటువంటి జ్యోతిరావు పూలే కూడా గులాంగిరి అనే పుస్తకాన్ని రాసి మనమందరినీ కూడా ఆలోచింపజేశారు. కాబట్టి మనం అందరూ కూడా ఇక్కడుండే యువకులందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాధికారం చెప్పారు కాబట్టి ఏదో ఒక పార్టీలో రాజ్యాధికారం కాదు, మన కోసం నిరంతరం కష్టపడే పార్టీలు ఎన్నుకొని, బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీలు ఎన్నుకొని మీరందరూ యువకులంతా కూడా పక్కదో పట్టుకుందా అంబేద్కర్ని మనం రోజు జ్యోతిరావు పూలే గారిని రోజు మనం చెప్పుకుంటాం. ఆయన ఆశయాలు మాత్రం మనం ముందుకు తీసుకోపోకుండా ఏదో కొన్ని పార్టీలు, ఏ పార్టీలు అయితే మన ఎదుగుదలని గౌరవలేకుండా ఉన్నారో అటువంటి పార్టీలో చేరి మనం ఆయన ఆశయాలకి విరుద్ధంగా కాకుండా
జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని మీరందరూ కూడా ఆ వైపు పయనిస్తారని కోరుతూ నాకు మీ అందరితో కలిసే అవకాశం కల్పించినందుకు మీకు అందరూ కూడా ప్రత్యేక జై భీము తెలియజేసుకుంటూ విరమించుకున్నాను. ఆ దేవుడు అంబేద్కర్ అయినటువంటి అంబేద్కర్ గారి గురువు, సామాజిక సంస్కర్త, చదువుల తండ్రి అయినటువంటి మహాత్మా జ్యోతిరావు పులే 199వ జయంతికి వచ్చినటువంటి నా గురువులు, పెద్దలు, నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక BYF బహుజన యూత్ ఫోర్స్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా సార్ అడిగాడు, BYF బహుజన యూత్ ఫోర్స్ ఈ టైంలో ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నామంటే, బహుజన యూత్ ఫోర్స్ అనగానే ప్రతి ఒక్కరి శరీరంలో గూస్ బంప్స్ అనేటివి ఖచ్చితంగా వస్తాయి. అట్ ద సేమ్ టైం నాకు వచ్చాయి. ఇదే విధంగా ఇప్పుడు చూసే పరిస్థితుల్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇదే విధంగా అక్కడ మా ఆఫీస్ ఉంటే వచ్చి ఒక ఆటో అతను వచ్చాడు. అన్న, నేను ఆటో నడుపుకుంటాను, మాకు ఒక యూనియన్ ఉంది, నాకు చాలా చిన్న చూపుగా ఉందన్న అన్నాడు. ఎందుకు అంటే, అన్న మీకు ఆటో యూనియన్లోనే ఒక యూనియన్ మీకు లేదు, మా పరిస్థితి ఏంది, మీరు ఈ విధంగా చల్లా చెదురైపోతున్నారు, ఏంది దీని పరిస్థితి అని ఒక అతను వచ్చాడు. ఇబ్బంది లేదు, నీ బాధ ఏదైతే ఉందో దాన్ని తీర్చడానికి మేము వచ్చాము. బహుజన యూత్ ఫోర్స్, యూత్ అనుకుంటే ఎలాంటి వాటికి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, ఎలాంటి మనుషులకి వాళ్ళు తగ్గరు. అదేవిధంగా ఈ చిన్న చిన్న లోపడరు. అందువల్ల ఈ యూనిటీ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద సక్సెస్. మనం ఏ పని చేయాలన్నా కూడా, మనం ఇల్లు కట్టాలంటే మనం బేస్ ఎంతైతే గట్టిగా వేస్తామో, మనం తీసుకున్నా, మనం చేసే పని చిన్నదైనా పెద్దదైనా, మనం తీసుకునేది స్టెప్ అనేది బేస్ పర్ఫెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మన కన్స్ట్రక్షన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. దయచేసి ఈ BYF ఎవరైతే, మేము కూడా దీంట్లో అందరికీ ఛాన్స్ ఇవ్వకుండా, ఎవరైతే అంబేద్కర్ భావజాలం ఉందో, ఎవరైతే కమిట్మెంట్గా ఉన్నారో, ఎవరైతే కొంచెం ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ కమ్యూనికేషన్, ఒక సరైన నడవడికలో ఉన్నారో వాళ్ళకే దీంట్లో స్థానం కల్పించి, అదేవిధంగా మాకు ఎటువంటి అర్థం కాని పరిస్థితుల్లో మా సుందరం సార్ గారు మాకు ఒక మంచి గైడెన్స్ ఇచ్చి, మాకు మంచి సపోర్ట్ ఇచ్చి, మీరు యువత నెక్స్ట్ జనరేషన్